పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో వెళ్ళిపోదాం. దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని బిడ్డలమైన మనము దేవుని స్తుతిస్తూ సేవిస్తూ ఉన్నాము, దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. దేవుడు మన ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, మన ప్రతి క్రియను కూడా ఆయన గమనిస్తున్నారట. అంటున్నాడు దేవుడు, ఆయన వచ్చినప్పుడు మన క్రియలను బట్టి మనకు సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. చదవండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్న మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వచ్చినప్పుడు ప్రతి వాని క్రియను బట్టి ఆయన జీతము సిద్ధపరుస్తారంట. అంటే జీతము సిద్ధపరచుట, అలాగే ఆయన సాక్ష్యము కూడా చెప్తారు. అందరూ ఎదుట, వేవేల దూతల ఎదుట కూడా మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు మన యందు సాక్ష్యం ఇస్తారు. అక్కడ పరలోకరాజ్యంలో వేవేల దూతల మధ్య మనం నిలబడినప్పుడు, దేవుడు ఆ వరుసలో మనం నిలబెట్టినప్పుడు మన క్రియలను బట్టి, ఈ భూమిపై మనం చేసిన పనులను బట్టి, మన మాటను బట్టి, అలాగే మనకున్న ఆలోచన బట్టి, మనకున్న తలంపులను బట్టి, మనం ఏ రీతిగా ఈ లోకంలో జీవించాము, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది, అలాగే దేవుడి కొరకు మనం ఏం చేశాము, దేవుడు వాడుకోవటానికి మనం ఏర్పరచుకున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనల్ని ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుని కొరకు మనం ఏం చేశాం అనేది కూడా అక్కడ దేవుడి దగ్గర ప్రశ్న ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి మనం అంతా కూడా దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం. అలాగే ఇంట్లో కూడా దేవుని స్తుతిస్తున్నావా, నన్ను ఆరాధిస్తున్నావా, వాక్యానికి లోపడుతున్నావా, వాక్యం చదువుకుంటున్నావా? మనం చేసే ప్రతి ఆరాధన, ప్రతి స్తుతి, ప్రతి మాట కూడా దేవుడు గమనిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి ఈరోజు మనం వచ్చి ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుటే కాదు, కానీ మనం ఇంట్లో ఉన్నా సరే దేవుని స్తుతించటం, సేవించటం, దేవునితో చక్కగా మాట్లాడటం, దేవునికి కొంత సమయం ఇవ్వటం, దేవునితో సమయాన్ని గడపటం, అలాగే ఇతరుల గురించి ప్రార్థన చేయటం, మన ప్రతి సమస్య గురించి దేవుని దగ్గర మొరపెట్టడం, ఆ కార్యాలు పొందుకోవటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం, దేవుని మీద నమ్మకము కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం, అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉండి మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు అంట మన క్రియను బట్టి మీ అందరికీ మరి జీవితం ఇవ్వడానికి నేను అక్కడ సిద్ధపరిచాను అంటున్నాడు. హల్లెలూయా. మన మంచి సాక్ష్య జీవితం మనకు ఉందనుకోండి, ఈ లోకంలో ఎన్ని శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని తట్టుకుని మన యేసయ్య అంతకంటే శ్రమలు సహించాడు. మన శ్రమ మనకి ఏ పార్టీది అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనకు వచ్చిన బాధ మనకి ఏ పార్టీది అనుకోవాలి. ఈ బాధలన్నీ తీసివేయగల శక్తివంతుడు నా దేవుడు అనుకుని ముందుకు కొనసాగాలి. మా యొక్క సమస్యలకు, బాధలకు మనం భయపడే వారముగా ఉండకూడదు. హల్లెలూయా. రాత్రి మనం చెప్పుకున్నాం, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దని దేవుడు మాట్లాడారు. ఆ రీతిగా మనం కృంగిపోయే స్థితిలో ఉండకుండా, బాధపడే స్థితిలో ఉండకుండా దేవుని మహింపరిచే వరముగా దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోయి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని యొక్క సన్నిధితో గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నాకు ఇచ్చిన సమయంలో కొద్ది సమయం అన్న దేవుని కేటాయించి నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అనేక సమస్యలు, శోధనలో ఉన్నాయి. ఈ లోకము చూస్తే లోకపు తీరు బాగోలేదు. దేవుడు సమయం ఉండగానే నన్ను సద్వినియోగం చేసుకోమంటున్నాడు, అజ్ఞానంగా బ్రతకవద్దు అంటున్నాడు. కనుక వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం కలిగి నేను ఉంటాను, దేవుని మాటకు నేను లోబడతాను అని అనుకుని మనం కొంత సమయాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో కొనసాగినప్పుడు దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో వేవేల దూతల మధ్య మనకు మంచి సాక్ష్య జీవితాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, మందిరానికి వెళుతున్నాము, ఇంట్లో ఉంటున్నాము అని మన ఇష్టం వచ్చినట్లు దేవుని సన్నిధిలో లేకుండా, గడపకోకుండా ఏదో ఆదివారం ఒక రోజు వెళ్ళి వస్తున్నాము అంటే కుదరదు. దేవుడు అక్కడ మన ప్రశ్న వేస్తాడు,
కనుక ఆ ప్రశ్న వేసే పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనకి ఎన్నైనా పనులు ఉంటాయి, కానీ ఆ పనులు ఇది కూడా ఒక పనులను పెట్టుకోవాలి. దేవుని స్తుతించి ఆరాధన చేయగా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. మరి మోషే గారు దేవుని పనిలో ముందుకు కొనసాగారు. ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి. అయితే దేవుడు అప్పగించిన పని చేశాడా లేదా? ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వెళ్ళమంటే ఆ పని నిమిత్తం వెళ్ళి ఫరో ఎదుట నిలబడి వారందరి గురించి ప్రార్థన చేశాడు, కష్టపడ్డాడు. దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా చేశాడు. దేవుడు ఏమన్నాడు? మంచి సాక్ష్యాన్ని దేవుని ఎదుట పొందుకున్నాడు, ఇతడు నా స్నేహితుడు అని. హల్లెలూయా. అలాంటి స్నేహ సంబంధం కలిగి ఉండాలి దేవునితో, అలాంటి స్నేహ జీవితం కలిగి ఉండాలి దేవునితో. అలాగే దావీదు భక్తుడు దేవునితో స్నేహం చేశాడు. దావీదు భక్తుడు కూడా మరి దేవుడు రాజుగా నియమించాడు, నమ్మకం కలిగి. ఆయన నమ్మి రాజుగా ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా నియమించినప్పుడు రాజుగా ఆ పరిస్థితులన్నీ చక్కబెడుతూనే ఇశ్రాయేలు ప్రజలను చూసుకుంటూనే ఓ ప్రక్క దేవుని స్తుతించాడా లేదా? దేవుని ఆరాధించాడా లేదా? నా కుటుంబం ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు ఎంత భారం దేవుడు నాపై పెట్టాడు, ఇంకా దేవుని స్తుతించడానికి నాకు సమయం ఎక్కడుంది అనుకున్నాడా? అనుకోలేదు. దేవుని స్తుతించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతడు నా ఇష్టానుసరుడైన మనుష్యుడు అన్నాడు. హల్లెలూయా. ఇతడు నా హృదయానుసరుడైన మనుష్యుడు అన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవునికి హృదయానికి హత్తుకునే ప్రార్థన మనం చేయాలి. దేవుని హృదయానికి హత్తుకునేలాగా మనం దగ్గర సంబంధము కలిగి ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుడు మన క్రియలను బట్టి, మన పనులను బట్టి దేవుడు పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన బట్టే తగిన జీతము అక్కడ ఉంటుంది. పరలోక రాజ్యంలో మన క్రియలను బట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నీ క్రియలను బట్టి ప్రతి వానికి నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనకే కాదు, దేవుడు చనిపోయిన వారు కూడా తీర్పు మరి ఆ లోకములో పరలోక రాజ్యంలో మరి వారు కూడా సాక్ష్య జీవితం ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, కనుక ఇక్కడ ఈ లోకంలో ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు, కానీ మంచి సాక్షి జీవితం పొందుకోవాలి. అలాగే దేవుని సన్నిధికి వచ్చే మనమంతా కూడా ఆ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలని ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆ జీవ గ్రంథంలో ఉండాలని కోరుకోవాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. ఎందుకు ఈ వాక్యం ప్రకటన గ్రంథం నేను చెప్తున్నానంటే, అంత్య దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ సమీపంగా ఉంది, రోజులు చూస్తే బాగోలేదు, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ లోకం తీరు అస్సలు బాగోలేదు కదా. కనుక మనం సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవుడు కూడా అదే మాట్లాడుచున్నారు. కనుక సమయం లేదు, మనం ప్రకటన గ్రంథానికి దగ్గరగా ఉన్నాం. కనుక మనము దేవుని సందులో ప్రార్థించవలసిన వారమే అన్నాము. దేవుని యొక్క మంచి క్రియ మన ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాల్సిన వారమే అన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనము, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకంలో బ్రతుకుచున్న మనము సజీవుల లెక్కలో ఉన్న మనకే తీర్పు కాదు, మన క్రియలను బట్టి జీతమే కాదు, మృతులైన వారు కూడా వారి వారి క్రియలను బట్టి జీతం ఉంటుందట. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. కొద్దివారైనా సరే, గొప్పవారైనా సరే, ఎవరైనా సరే ఆయనకు తన మన అనే భేదం లేదు. ఇప్పుడు మృతులై ఉండవచ్చు, వారికి కూడా తీర్పు ఉంటుంది, వారి క్రియలను బట్టి కూడా ప్రతిఫలం ఉంటుంది. బ్రతికి ఉన్న మనకు కూడా మన క్రియను బట్టి ప్రతిఫలం ఉంటుందని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ అప్పుడు గ్రంథములు విప్పబడను అంటున్నాడు. ఎప్పుడైతే మనం పరలోక రాజ్యములో నిలబడి ఉంటామో ఆ గ్రంథములు విప్పబడతాయట. ఆ గ్రంథములో జీవ గ్రంథము అనే ఒక వేరొక గ్రంథము, ప్రత్యేకంగా జీవ గ్రంథము అనే ఒక గ్రంథం ఉంటుందట. ఆ గ్రంథమందు ప్రతి ఒక్కరి పేరు వ్రాయబడి ఉంటుంది. ఎవరి పేరు వ్రాయబడి ఉంటుంది అంటే వారి వారి క్రియలు చొప్పున
మరి మంచి ప్రవర్తన కలిగి దేవుని యొక్క సన్నిధిలో గడిపే వారి పేర్లు వ్రాయబడి ఉంటాయని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి అని అంటున్నాడు. హల్లెలూయా. మృతులైన వారు కూడా తీర్పు పొందుతారు. వారి బ్రతుకున్న రోజుల్లో వారు చేసిన పనులను బట్టి, వారి క్రియలను బట్టి, వారి మంచితనాన్ని బట్టి, వారు దేవుని స్తుతించుట సేవించుటను బట్టి, వారి వారి క్రియలను బట్టి వారి తీర్పు పొందుతారని వాక్యం తెలియజేస్తోంది. కనుక జీవ గ్రంథంలో మన పేరుండేట్లుగా చూసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే ఆ పేరు అక్కడ లెక్కించబడాలని ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 15 చూసినట్లయితే చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. హల్లెలూయా. జీవ గ్రంథమందు మన పేరు వ్రాయబడాలంట. వ్రాయబడకపోతే దేవునికి దూరస్థులం అయిపోతాం. వారు ఆ జీవ గ్రంథంలో పేరు ఎవరి పేరైతే లేదు వారు అగ్నిగుండంలో పడవేయబడదురు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానము కలిగి దేవుని స్తుతించే వారముగా ఉండాలి. అందుకే దేవుడు తన శిష్యులతో అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వజనులకు సువార్తను ప్రకటించడి అన్నాడు. సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నాడు. మరి అదే దేవుని నమ్మినప్పుడు, దేవుని నమ్మకం విశ్వాసం కలిగినప్పుడు వాడు రక్షించబడతారు. అయితే దేవుని యందు నమ్మకం విశ్వాసం లేకోకుండా ఈ లోకం విడిచిపెడితే వారికి అగ్నిగుండమే అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో ఉండగానే మన యొక్క పాపానికి క్షమాపణ కలుగుతుంది. తర్వాత మనం ఏం అనుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో ఎంతో మంది మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ముందు వాళ్ళు లోకాన్ని విడిచిపెడుతుంటే అసలు దేవుని నమ్మారా లేదా అని అదొక ఆలోచన కలుగుతుంది. మొన్న కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ చూసారా? దాంట్లో కూడా ఎంతమంది చనిపోయారు. చనిపోతే నాకు చాలా బాధ వేసింది. అసలు ముందు దేవుని నమ్ముకున్న వారు ఉన్నారా లేరా? దేవుని నమ్ముకుంటే ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా మళ్ళా వారికి జీవితం ఉంటుంది కదా, అదొక సంతోషం మనకి. అదే నమ్ముకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి జీవితం ఉంటుందా? ఉండదు. తర్వాత ఎంత క్షమించమన్నా దేవుని దగ్గర క్షమాపణ కూడా మనకు దొరకదు. ఈ లోకంలో ఉండగానే దేవుడు అందుకని నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. కనుక జీవ గ్రంథంలో మన పేరు లెక్కించబడాలి. దేవుడు మన ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎప్పుడు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు మన భయమును భక్తి కలిగిన జీవితాన్ని బట్టి ఆయన ఒక జ్ఞాపకార్థ గ్రంథం కూడా వ్రాస్తారట. హల్లెలూయా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16 చూసినట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16 చదువుతారమ్మా. 3వ అధ్యాయం 16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమందు స్మరించుతూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమునందు రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా ఒక గ్రంథాన్ని రాయిస్తాడంట మన కొరకు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తూ దేవుని సేవిస్తూ దేవుని మాటకు లోబడి దేవుని గురించి సంతోషించే వారి గురించి దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని ఆయన సముఖమునందు ఆయన చక్క కూర్చుని మన క్రియలన్నీ కూడా మనం మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా అందులో మరి ఎక్కిస్తారంట. ఆయన సముఖం ముందు అవన్నీ వ్రాయబడతాయట. అయితే దేవుడు అంటున్నాడు, మనం మాట్లాడుకుంటుండగా కూడా ఆయన వినటానికి వస్తారట, చెవిగా ఆలకిస్తారట. మనం అనుకుంటాము మనం మాట్లాడుకుంటున్నాం, ఇద్దరం కలిసి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఎవరు చూడటం లేదులే, వారి మీద వీరి మీద మనం చెప్పుకుంటున్నాం, లేదు ఇంట్లో వాళ్ళ మీద చెప్పుకుంటున్నాం, లేదంటే ఎక్కడో విషయాలు మనం చెప్పుకుంటున్నాం అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి మనం భయపడవలసిన వారమే అన్నాం. దేవుని భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, దేవుని ఎవరైతే స్తుతిస్తూ సేవిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళేవారు, ఆయన మాటకు లోబడిన వారు ఉన్నారో, వారు మాట్లాడుకొని చూడగంట దేవుడు చెవి కలిగిస్తాడంట. వాడు ఏం మాట్లాడుకుంటున్నారా అని చూడటానికి వస్తారట. చెవి యొక్క మరీ ఆలకిస్తారట. అందులో మనకి ఏదైనా చెడు ఉందనుకోండి, మనకేమైనా తెలియని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, లేదు వారి మీద ఏదైనా విరోధానికి ఏదైనా గొడవలు పెట్టని మనం చెప్తున్నాం అనుకోండి, వాళ్ళ కుటుంబంలో కలహాలు పెట్టని మేము చేస్తున్నాం అనుకోండి, దేవుడు అన్నీ కూడా ఆ గ్రంథంలో రాసేస్తారు. కనుక దేవుడు చూస్తున్నాడు అనే భయం మనలోకి రావాలి. కనుక మన క్రియలన్నీ మంచిగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన వారమే ఉండాలి, మన క్రియలు మార్చుకునే వారమే ఉండాలి. కనుక దేవుడు మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తాడు అని చాలా జాగ్రత్త కలిగి మన సత్ప్రవర్తనని, మన క్రియల్ని మనం ఆలోచన చేసి ఆ క్రియలన్నింటినీ దొక్కకొనవలసిన వారమైన. ఏదన్నా తెలిసి తెలియక తప్పిదం చేశామనుకోండి, మనం మాట్లాడకపోతే తెల్లారదు అనుకోండి, ఏదో ఒక విషయాలు ఎవరో ఒకరితో మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది జరుగుతుంది అది. అయితే అలాంటివి మానేసుకోవాలి. మన విషయం ఏదో మనం చూసుకున్నట్లుగా, మన కుటుంబం గురించి మనం ఆలోచన చేసేవారంగా దేవుడు చూస్తున్నాడనే భయం మనలోకి రావాలి, వణుకు మనలోకి రావాలి. ప్రభువును మనం చూస్తున్నావు, ఇదిగో నీ జ్ఞాపకార్థ పుస్తక గ్రంథములో నా పేర్లన్నీ లెక్కించబడతాయేమో, ఇప్పుడు నేను మాట్లాడే మాట అంతా కూడా అందులో లెక్కించబడుతుందేమో, ఆ రోజున తీర్పు దినమన నేను లెక్కలోకి వస్తానేమో, ఆ వారందరూ వేవేల దోతుల ముందు, ఈ యొక్క మృతులైన వారి ముందు, సజీవులైన వారి ముందు, అందరి ముందు కూడా నువ్వు నిలబెట్టి నన్ను తీర్పులోకి తీసుకొచ్చి నన్ను అడుగుతావేమో, ఆ రోజు నేను సిగ్గుపడవలసి వస్తుందయ్యా. అందరి ముందు కూడా నువ్వు ఈ రీతిగా మాట్లాడావని అందరూ అనుకుంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక ఆ సిగ్గుపడే పరిస్థితి నేను తెచ్చుకోకూడదు. ఈ రోజు నుండి నూతనమైన హృదయం, నూతనమైన జీవితం నాకు ఇవ్వమని దేవుణ్ణి అడిగేవారమే ఉండాలి. హల్లెలూయా. తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినట్లుంటే, ఎవరైనా తెలిసి తెలియక ఏదో ఒక మాట మాట్లాడతాం, అయినా దేవుని సంగతి ఒప్పుకొని మాట్లాడితే మనకే మంచిది. అక్కడితో దేవుడు ఆ యొక్క మాటలను కట్ చేసి మళ్ళా నూతన హృదయం, నూతన ఆత్మను మనకి ఇస్తారు. నూతన జీవితం కలిగి మళ్ళా మనం చక్కగా కొనసాగే వారమే ఉంటాము. హల్లెలూయా. రోమాపత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు అంటాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు అంటాడు. హల్లెలూయా. నేను ప్రతివానికి మీ క్రియను బట్టి నేను జీతాన్ని, మీ ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. మీ సత్క్రియను ఓపికతో నడుచుకోవాలి. మన సత్క్రియలు, మన ప్రవర్తన ఓపిక కలిగి మన ప్రవర్తనను నడుచుకునే వారముగా ఉండాలంట. మహిమ కొరకు ఎదురు చూసేవాడు, మంచి ఘనత పొందుకోవాలి, నా దేవుడి దగ్గర మంచి సాక్ష్యం నేను సంపాదించుకోవాలి. నేను ఓపికతో, ఓర్పుతో నేను ఉన్నప్పుడు, నా సత్క్రియను, నా ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహిమలోనికి వెళ్తాను, దేవుని మహిమను చూస్తాను. ఒకానొక రోజు దేవుని యొక్క ఆ నిత్య జీవ గ్రంథంలో నా పేరు లెక్కించబడి ఉంటుంది. దేవుడు నా తరపున గొప్ప మంచి సాక్ష్యాన్ని ఇస్తారు నాకని ఆలోచన కలిగి మనం ఉండాలట. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రజలు, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని మాటకు లోపడేవారు, వాక్యానుసారమైన జీవితము కలిగి దేవుని స్తుతిస్తూ సేవిస్తూ ఉన్నవారు, ఆయన భయము భక్తి కలిగిన జీవితం అన్నవారు ఏం చేస్తారంటే ఆయన మాటకు లోపడతారట. నన్ను వెంబడిస్తారు అంటున్నాడు, నా మాటకు లోబడతారు అన్నారు. అలాంటి వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి వారికి నశించడం అనేది ఉండదు. అవి అన్నటి కూడా వారి అన్నటికి నశింపరు అంటున్నాడు. నా చేతిలో నుండి కూడా ఎవ్వరు కూడా వారిని అపహరింపరు అంటున్నాడు. హల్లెలూయా. మనకి బలహీనతలే రావచ్చు, బాధలే రావచ్చు, కష్టాలే రావచ్చు, నష్టాలే రావచ్చు, అనారోగ్యమే రావచ్చు, కానీ ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నవారమై ఉంటాం. ఆయన చేతిలో ఎవ్వడు కూడా మనల్ని అపహరింపడట. హల్లెలూయా. ఎటువంటి అపవాదైనా మనల్ని గాయపరచాలని, బాధపరచాలని, బలహీనపరచాలని చూడవచ్చు. అలాంటి బాధలు, బలహీనతల నుండి కూడా మనం విడిపిస్తాడు. హల్లెలూయా. జయమ్మ గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారు.
దేవుడు ఏమని మాట్లాడారు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు వచ్చిన బలహీనత బట్టి నువ్వు బాధపడుచున్నావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడారా లేదా? ఆ బలహీనతని నేను విడిపిస్తాను అన్నారా లేదా? ఆ రీతిగా దేవుడు ఆయన చేతిలో మనం చెప్పుకున్నారు కనుక ఎవ్వరు బలహీనపరచాలి, ఎటువంటి అపవాది చూచినా ఎవ్వరు చూచినా వాటన్నిటి నుండి కూడా దేవుడు అపహరించకుండా చూస్తాడు. హల్లెలూయా. అందుకంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారట. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మరి నిత్య జీవం కలిగి ఉంటారు. ఉగ్రత అనేది వారి మీద లేకుండా దేవుడు కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అంట మన క్రియలను బట్టి వేవేల దూతలతో ఆయన వచ్చినప్పుడు అంట మన క్రియలను బట్టి మనం ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే మన క్రియలు మంచివై ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని మాట చొప్పున నడుచుకోవాలి. మన కుటుంబం మన పరిస్థితులు ఎంతవరకే, ఎవరికైనా మేలు చేసే విధంగా ఉండాలి అంతవరకే. కీడు చేసే పనులు తలపెట్టకూడదు, వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా కలహాలు రేపే మాటలు తలపెట్టకూడదు. ఒకరి విషయాలు మనకు అనవసరం, ఏదైనా తెలిసినా సరే మనకు అనవసరం, మనకు సంబంధించింది కాదు, ఇది మనకు అనవసరమైన విషయం. మన విషయాలు మనకు చాలు అనుకుని మన విషయాలు మనం చూసుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు ప్రక్క వారిని కూడా నువ్వు పట్టించుకోవట్లేదని. ఆ విషయాన్ని కూడా దేవుడు ఆ జ్ఞాపకార్థ పుస్తకంలో రాసేస్తాడు. హల్లెలూయా. ఆ పనికిరాని విషయాలన్నీ మనం పట్టించుకుని అవన్నీ మనము కల్పించుకున్నాం అనుకోండి, మనకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు, రేపొద్దున తీర్పులోకి రావడం తప్ప. కనుక ఆ రీతిగా ఉండకూడదు అనమాట. కనుక దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనవాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. చివరిగా దేవుడు సెలవిస్తున్న మాట అది. ఇవన్నీ మనం విన్నాం, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం దేవుడు ఇస్తానన్న మాటలు మనం విన్నాం. జ్ఞాపకార్థ గ్రంథంలో మన పరిస్థితులను బట్టి మన క్రియలను బట్టి ఏ రీతిగా లెక్కించబడతామో మనం విని ఉన్నాం. అలాగే జీవ గ్రంథంలో మనం లెక్కించబడాలంటే ఏ రీతిగా నడుచుకోవాలో కూడా మనం విని ఉన్నాం. మన ఇంట్లోనంట దూలము గడప కూడా సాక్ష్యాలు ఇస్తాయి అని తెలుసా మీకు? ఆ రోజున తీర్పు దినమున మన ఇంట్లో ప్రతి వస్తువు కూడా సాక్ష్యాలు ఇస్తాయంట. మనం ఎవరికి తెలియదులే అనుకుంటాం, నిజం. ఈ మాట వాక్యంలో ఉంది. ప్రతి వస్తువుకి నోరిస్తాడంట దేవుడు ఆ రోజు. ఆ ప్రతి వస్తువు కూడా సాక్ష్యం ఇస్తుందంట. దూలం సాక్ష్యం ఇస్తుందంట, గడప సాక్ష్యం ఇస్తుందంట. మరి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఎవరు చూడటం లేదు, ఎవరు తెలియదు అనుకోకూడదు. మనం పక్కకెళ్ళి ఎవరితో మాట్లాడింది కూడా ఆ రోజు సాక్ష్యాలన్నీ ఇస్తాయి. అక్కడ దేవుడు చక్కగా మన టీవీలో చూపించినట్లుగా అన్నీ కూడా వీడియో ఒకసారి చెప్పుకున్నాం, మనం వీడియో రూపంలో మన యొక్క ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూపిస్తారు. అప్పుడు మనం ఏం చేయలేము, తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అలాంటివన్నీ విడిచిపెట్టి దేవుడి సంలో భయము భక్తి కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఈ విషయాలన్నీ కూడా ఆలోకించాం, అయితే గ్రహించాలని దేవుడు అంటున్నాడు. ఈ ప్రవచన వాక్యమును మీరు విని ఉన్నారు, మీరు గ్రహించి గైకొని మీ హృదయం భద్రపరుచుకుంటే మీరు ఎంతో ధన్యులు అంటున్నాడు. హల్లెలూయా. కనుక అంత్య దినాల్లో ఉన్నాము, చక్కగా మన ప్రవర్తన తీరు మార్చుకునే చక్కగా దేవుని సందు గడపవలసిన వారమే ఉన్నాము, దేవుని కొరకు జీవించవలసిన వారమే ఉన్నాం. ప్రార్థన, మన సమయాన్ని ప్రార్థనకు, దేవుని స్తుతించడానికి, నశించిపోచిన వారి కొరకు ప్రార్థన చేయడానికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యర్థమైన విషయాలు మనకు అనవసరం, ఎందుకు వాటి వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు నీకు దేవుడు అంటున్నాడు. కనుక దేవుని మాటకు లోబడి మనం జ్ఞాపకార్థ గ్రంథంలో ఏకించబడాలి. మన పేరు జీవ గ్రంథంలో మనం ఉండాలి, మన కుటుంబం జీవ గ్రంథంలో ఉండాలి. జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏ రీతిగా మన పరిస్థితి ఉంటుందో దేవుడు సెలవిచ్చారు. కనుక జీవ గ్రంథంలో నా పేరు ఉండాలయ్యా, నా కుటుంబం ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనే ఆ జీవ గ్రంథంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు రాస్తారు. ఈ రోజున మనం ఈ భూమిపై మన కుటుంబంతో ఎలా ఉన్నామో పరలోక రాజ్యంలో ఆ రీతిగా మన కుటుంబంతో ఉంటాము. హల్లెలూయా. మళ్ళా మనకు జీవితం ఉంది, నిత్య జీవం కలిగి దేవునితో సదాకాలం ఉంటాము. దేవుని నమ్మని వారికి జీవితం లేదు మళ్ళా. అందుకే దేవుడు అంత బాధపడి మరి మనం ప్రార్థన చేయమంటుంది. కనుక మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం, జీవ గ్రంథంలో మన పేర్లన్నీ ఉన్నాయి.
కనుక ఇంకా ఉండవలసిన పేర్లు చాలా ఉన్నాయి. వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. కనుక దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములైనా. ప్రార్థనలో, పాటల్లో, సాక్ష్యములో, వాక్యంలో సమస్తంలో మీరున్నారు. నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. వాక్యము ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారయ్యా. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, దర్శించండి. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వారి హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారైనప్పటికీ కూడా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యము బాగోలేని పరిస్థితుల్లో ఉండి కూడా నీ సన్నిధిలో గడపాలని వస్తున్నారయ్యా. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చండి. వారి కుటుంబంలో, వారి గృహంలో మీ సన్నిధి నుంచి సహాయం చేయండి. దూరాభార ప్రాంతానికి వస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల చుట్టూ నీ కంచెని, డ్రైవింగ్ లో సమస్తంలో మీరు తోడుగా ఉండండి. కాలినడకతో వస్తున్నారయ్యా, నీ బిడ్డల చుట్టూ నీ కంచె ఏంటండి. కాళ్ళ నొప్పులను ఎలాంటి బలహీనత లేకుండా చేయండి. నీ బిడ్డల చుట్టూ అగ్ని కంచేసి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుచున్న బిడ్డలు చదువులో మీరు జ్ఞానము దయచేయండి ప్రభు. నీ బిడ్డలు రాకపోకల్లో మీరు తోడుగాని సహాయం చేయండి. ఉద్యోగము, వ్యాపారము, చేతి పని, వ్యవసాయము, ఏ పని చేస్తున్నా తండ్రి, డ్యూటీ అనగా వెళ్ళచ్చు, ఎన్నో పని ప్రభు, వారు తలపెట్టిన ప్రతి పనిలో మీరు తోడుగాని సహాయం చేయండి. కృప చూపించమని వారి చుట్టూ మీ అగ్ని కంచెమని ప్రార్థన చేస్తున్నా. అదిగో నా తండ్రి, వివాహం కావాల్సిన బిడ్డ వివాహము దయచేయండి. గర్భఫలం కావాల్సిన బిడ్డ గర్భఫలము దయచేయండి. ఉద్యోగం కావాల్సిన బిడ్డ ఉద్యోగంలో దయచేయండి తండ్రి. నీ బిడ్డలు ఏ పని తలపెడుచున్నారు, ఏ కార్యము చూడాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవాలనుకున్న బిడ్డలకు, లోన్స్ రావాల్సిన బిడ్డలకు ఆ గొప్ప కార్యములు వారి పక్షాన్ని జరిగించి సహాయం చేయండి. ఇదిగో నేను ఎంతవరకు జరిగించిన ఆరాధన బట్టి స్తోత్రం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. బహుగా నీ సందరూ వాడబట్టు సహాయం చేయండి. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దర్శించండి. రాలేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరొక వారం రాబట్టు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఇదిగోనైనా మందిర పనిలో మీరు తోడుగా ఉండండి తండ్రి. మందిర పనిని ప్రభు మీరు ఇక్కడ నిలబడి కొనసాగించి సహాయం చేయండి. ఈ యొక్క మందిరానికి కావాల్సిన ప్రతి పనిముట్టును తండ్రి మీరు ఏర్పాటు చేయండి తండ్రి. మీ దాసును బలపరచండి. మీ దాసులకు కావాల్సిన అవసరతని మహిమలో తీర్చండి. మీ ద్వారాలు తెరచి ప్రభు మీరే సహాయం అందించండి ప్రభు. కృప చూపించమని మీరే కార్యం నెరవేర్చి త్వరగా ఈ మందిరం కట్టబట్టు సహాయం చేయండి. ఈ దాసుల కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో మీ సన్నిధి ఉంచండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తి తెచ్చండి. తల్లి గారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. సేవను ఫలింపచేయండి. సంఘమును దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. గోవిందపల్లి ప్రాంత ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సేవ చేసిన బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్య సంఘమును దీవించి ఆశీర్వదించి కృప చూపించమని. ఇదిగోనైనా ఆరాధన అంతట్లో మీరున్నారు. ముగించుకుని మరలా మేము మా గృహాలకు వెళ్ళొచ్చుండగా ప్రయాణాల్లో మీరు తోడుగా క్షేమంగా ఇంటికి నడిపించి కృప చూపించమని ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పచెబుతూ గుప్పు నిబిడను దీవించి ఆశీర్వదించండి. 30 గంతులు 100 నిబిడలు ఫలించడానికి సహాయం చేసి కృప చూపించమని నా ప్రభుని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు యేసు రక్తములో కడగబడిన దేవుని ప్రజలందరికీ దేవుని కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆయన రాకడకు మనందరము సిద్ధపడదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.